మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామములో ఆదరణ స్వరం శ్రోతలందరికీ వందనములు, ఉదయకాలపు శుభాలు తెలియపరుస్తూ ఉన్నారు. అందరూ బాగున్నారు కదండి? క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప, మీరందరూ చేస్తున్నటువంటి ప్రార్థన మేము కూడా క్షేమంగా ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఆత్మీయులారా, మీ కొరకును మీరు తెలియపరిచిన ప్రతి ప్రార్థన విన్నపము కొరకును మానక కుటుంబముగా, సంఘముగా, వ్యక్తిగతముగా ప్రార్థన చేస్తున్నాము అని చెప్పడానికి ప్రభునందు మిక్కిలి సంతోషిస్తూ ఉన్నాం. మనము కడవరి దినాల్లో ఉన్నాం. దేవుని రాకడకు బహు సమీపంగా ఉన్నాం. ఎలా చెప్పగలరు అనంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాకడ గురించినటువంటి సూచనలన్నీ కూడా నేడు మన కంటి ముందు కనిపిస్తూ ఉన్నాయి. దానిని బట్టి ప్రతి విశ్వాసి కూడా సిద్ధపడాలి. హిజ్కియాకు యెషయా ప్రవక్త అంటున్నాడు, నీకు మరణకాలం సంభవించింది, నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకోవాలి. అంటే ఒక వార్నింగ్ హిజ్కియాకు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనబడుతున్నటువంటి రాకడ సూచనలు బట్టి మనము మన ఇంటిని చక్కబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత, అంటే రక్షణకు సిద్ధపరచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే కదా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని మనము, ఇల్లు అనగా దేహం కావచ్చు, దేహమే దేవుని వాక్యం సెలవిస్తాం. నీ దేహం లేదా నీ వ్యక్తిగతమైన ఆత్మీయ స్థితిని నువ్వు కాపాడుకుంటూ, ఇల్లు అనగా నీ కుటుంబం, నీ కుటుంబమును కాపాడుకుంటూ, నిన్ను నువ్వు సరి చేసుకుని, నిన్ను నువ్వు సరిదిద్దుకుని, నిన్ను నువ్వు సంస్కరించుకుని నువ్వు సిద్ధపడాలి. నీ కుటుంబమును సిద్ధపరచాలి. మనము లోతును, నోవాహును మనం జ్ఞాపకం చేసుకుంటే, నోవాహుకు దేవుని మాట వినబడగానే దేవుని మాటకు లోబడి రక్షణ ఓడను కట్టుకుని తన కుటుంబాన్ని అంతటినీ ఓడలోకి ఎక్కించగలిగాడు. లోతును చూడండి, సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకముల వర్షము కురిపిస్తానని దేవుడు చెప్పినప్పుడు తన కుటుంబములో తన భార్యను పోగొట్టుకున్నాడు. తన 2 కుమార్తెలు మాత్రమే తీసుకుని రాగలిగాడు. చూడండి, తన ఎండింగ్ చాలా విచారకరమైన పరిస్థితి. ఈ రోజున యజమానుడుగా, కుటుంబ యజమానుడిగా నువ్వు ఉంటే నీ కుటుంబమును నిశ్చితంగా పరిశీలించవలసిన బాధ్యత నీ మీద. యోబు అరుణోదయం లేచి తన పిల్లల కొరకు ప్రార్థించేటువంటి గొప్ప అలవాటు కలిగిన వాడు. ఈరోజున ఈ వాక్యం వింటున్న వారిలో యజమానులుగా, కుటుంబ పెద్దలుగా ఎవరైనా ఉంటే నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించేటువంటి సమయాన్ని కేటాయించగలుగుతున్నావా? నీ బిడ్డలను నిశ్చితంగా పరిశీలించగలుగుతున్నావా? వాళ్ళు వెళ్ళేటటువంటి కాలేజ్, వాళ్ళు వెళ్ళేటువంటి స్కూల్, వాళ్ళు చదివే చదువు, వాళ్ళ విధానం, వాళ్ళ స్నేహితులు, వీటన్నిటినీ తప్పనిసరిగా మనము పరిశీలిస్తూ ఉండాలి. వాళ్ళ వాడేటువంటి మొబైల్ ఫోన్స్ కూడా మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. అది చాలా అవసరం. కాబట్టి అలాంటి మాదిరికరమైనటువంటి యజమానుడిగా మన కుటుంబమును రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంది. జ్ఞానైన సొలొమోను సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో సెలవిచ్చిన రీతిగా, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఎవరి జ్ఞానవంతురాలు అని అంటే, ఇంటి యజమానురాలు, తల్లి తన ఇంటిని కట్టుకోగలుగుతుంది. భర్త గురించినటువంటి ఆలోచన, భర్త రక్షణ గురించినటువంటి ప్రార్థన, పిల్లలను సంరక్షించడం, పిల్లలను ఆత్మీయ స్థితిలో బలపరచడం, పిల్లలను
పరిశీలించడం, పిల్లలను దేవునికి దగ్గర చేయడం జ్ఞానవంతురాలు చేసేటువంటి పని. తన ఇంటిని కట్టుకోవడం అనంటే తన కుటుంబమును కాపాడుకోవడం. లోతు భార్య యేసుక్రీస్తు ప్రభుల వారు కొన్ని వేల సంవత్సరాల తర్వాత లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి అని లోతు భార్యను ముందుంచుతున్నాడు. అజ్ఞానము కలిగినటువంటి స్త్రీగా, లోక పాపమును లోక శాపమును విడిచిపెట్టని స్థితిలో ఉన్నటువంటి స్త్రీగా తన జీవితమును ఉప్పు స్తంభంగా మార్చేసుకుంది. శపితమైనటువంటి స్థితిలోనికి, స్థాయిలోనికి దిగజారిపోయింది. ఈ రోజున ఇంటి యజమానుడుగా నీవు, ఇంటి యజమానురాలుగా నీవు నీ కుటుంబమును సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యతను దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఈ వాక్యమును వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి దగ్గరగా మనము నివసించడం మాత్రమే కాదు, మన కుటుంబం అంతటినీ కూడా దేవుని పాదముల దగ్గరకు తీసుకురావడం ఎంతైనా అవసరం. ఈ కడవరి దినాల్లో, అపాయకరమైన దినాలలో దేవునికి దూరముగా కాకుండా దగ్గరగా నివసించి ఆదర్శవంతమైన కుటుంబంగా మన కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉన్నది. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడువు, సర్వ సృష్టికర్తవు, సర్వాధికారమైన తండ్రి, నీ పరిశుద్ధ శ్రేష్టమైన నామమునకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, కొన్ని నిమిషములు బిడ్డలందరితో మాట్లాడడానికి మీరు చూపిన కృపకై స్తోత్ర. మీరిచ్చినటువంటి ధన్యకరమైన సమయానికి వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యమును బిడ్డల హృదయాలు ముద్రించండి. వాక్య ప్రకారంగా జీవించి పరలోక సంబంధమైన ఆశీర్వాదములు అనుభవించే ధన్యత ప్రతి గృహమునకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి యజమాని దీవించబడాలి, ప్రతి యజమానురాలు తన ఇంటిని కట్టుకొనాలి. అట్టి దైవికమైన జ్ఞానమును, అట్టి దైవికమైన ఆశీర్వాదమును ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని కోరుతూ ఉన్నాం. ఎవరైతే ప్రభువా ఏ అవసరత కలిగి ఉన్నారో, ఏ ఇరుకులో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో వారిని తప్పించండి. వారి ఉద్యోగ జీవితాలను ఆశీర్వదించండి. వారి ప్రయాణాలను, ప్రయత్నాలను సఫలీకృతం చేయండి. నిరుత్సాహమును, నిరాశను తొలగించండి. ప్రభువానికి స్తోత్రాలు. శారీరక బంధకాలతో, బలహీనతతో పీడింపబడుతున్న వారిని ప్రభువా నీ కలువరి శిలువ రక్తము ప్రోక్షణ చేత సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమని కోరుచు. ప్రియబిడ్డలందరినీ నీ కృపగల రెక్కలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకుని నా మా ప్రియపరలోక తండ్రి, ఆమేన్. ఆమేన్. సదాకాలము, శాశ్వత కాలము త్రియేక దేవుని కృప కాపుదల మీకును మీ కుటుంబాలకు తోడుగా ఉండునుగాక. ఇట్లు ప్రభు సేవలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ కె ఆనందరావు, ఆదరణ పరిచర్యలు.